మ్యారేజ్ చేసేసుకోవాలి దీన్ని. ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ కింద 2 ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చాను కదా. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోలు అనేది సెలెక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్కి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అనేది క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫోటో అనేది 1 by 1 అయితే నేను బీట్ మార్క్ ఎక్కడ దాకా అయితే ఇచ్చానో అక్కడ దాకా మీరు అనేది ఫోటో అనేది ఇవ్వాలి. ఫ్రెండ్స్ ప్లస్ ఐకాన్కి వెళ్ళి మీడియా ఆప్షన్కి వెళ్ళి ఫోటో క్లిక్ చేసుకొని పైన 3 లైన్స్ కనిపిస్తాయి. 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కాంపోజిట్ ఎయిర్ పై క్లిక్ చేయండి. మీకు అప్లై అయిపోతుంది ఫుల్గా. లేదు మీరు ఫోటో అనేది ఇక్కడ మీకు 3 కట్అప్స్ ఆప్షన్ ఇచ్చాను. మీరు రైట్ సైడ్ అయితే కట్ చేయండి, మీకు కట్ అయిపోతుంది. మీ ఫింగర్స్ తోటి ఫోటో అనేది జూమ్ చేయండి, సరిపోతుంది. ఫ్రెండ్స్ ఫొటోస్ అనేవి 1 by 1 అయితే పెట్టేసుకోండి. ఫ్రెండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని కాపీ అయితే చేయండి. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో పై క్లిక్ చేసుకొని పెన్సిల్ ఐకాన్కి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, పెన్సిల్ అంటున్నాను ప్లస్ ఐకాన్ ఉంది కదా, అక్కడ మీరు పేస్ట్ స్టైల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీకు పైన 3 ఉన్నాయి కదా, ఈ 3 అయితే ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. ప్లస్ 2 ఫోటోస్కి ఒగ్గేసి లాస్ట్ 3 ఫోటోకి మాత్రమే పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళండి. ఫ్రెండ్స్ సెకండ్ ఫోటోపై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళండి. 3 లైన్స్ పెట్టి ట్యాప్ చేసుకొని కాపీ అయితే చేయండి, బ్యాక్ అయితే వచ్చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే తీయండి. ఫ్రెండ్స్ మీకు ఇందాక అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ సెకండ్ ఫోటోకి క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ పెట్టి ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఎక్కడ ఇచ్చారో దాని పక్కన ఫోటోపై మీరు పేస్ట్ అనేది చేయాలి. కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. లాస్ట్ ఎఫెక్ట్ పై క్లిక్ చేసుకొని 3 లైన్స్ పెట్టి ఆప్షన్ కాపీ అయితే చేయండి. బ్యాక్ అయితే వచ్చేసి ప్రాజెక్ట్ అయితే తీయండి. ఫ్రెండ్స్ 3 ఎఫెక్ట్స్ ఇచ్చాం కదా, థర్డ్ ఫోటోపై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ ఆప్షన్కి వెళ్ళి 3 లైన్స్ పెట్టి ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్ పైన షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలోకి అయితే మీరు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా విజిట్ అయిన ఉంటే పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, కింద బెల్ ఐకాన్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి, చాలామందికి వీడియో రీచ్ అవుతుంది.